శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ప్రతి పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, దాని యొక్క మహాత్మ్యాన్ని మనందరం కూడా తెలుసుకోబోతున్నాం. ఈ ఏకాదశి మహాత్మ్యం అంతా కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఒక్కోసారి యుధిష్ఠిరుతోటి, మరొకసారి భీముడితోటి, వీరితో జరిగినటువంటి సంవాద రూపంగా ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి. అలాగే ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం. శుక్లపక్ష ఏకాదశి తిథి. ఈ ఏకాదశి అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి యొక్క మహాత్మ్యము, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. దీన్ని పార్శ్వ ఏకాదశి అంటారు. అలాగే దీనిని పరివర్తనీ ఏకాదశి లేదా వామన ఏకాదశి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో వర్ణింపబడింది. ఒకానొకసారి ధర్మరాజు గారు అడిగారు శ్రీకృష్ణుణ్ణి, ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఈ పార్శ్వ ఏకాదశిని ఆచరించటం వలన, ఈ ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం వలన వచ్చేటటువంటి లాభం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ పార్శ్వ ఏకాదశి అనేటటువంటిది అత్యంత శుభప్రదమైనటువంటిది. అలాగే మానవుడికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపముల నుండి కూడా పరిహారాన్ని కలుగజేస్తుంది. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని విన్నంత మాత్రం చేతే మానవుని యొక్క సమస్త పాపాలు కూడా నశిస్తాయి. అలాగే ఈ ఏకాదశి పాలనం చేయటం అనేటటువంటిది వాజపేయ యజ్ఞంతో సమానమైనటువంటిది. అందుకే దీనికి పరివర్తనీ ఏకాదశి, వామన ఏకాదశి అనేటటువంటి పేర్లతోటే జయంతి ఏకాదశి అనేటటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఎవరైతే ఆ వామన దేవుణ్ణి భక్తితో అర్చిస్తారో వారందరూ ప్రజలందరి చేత కూడా పూజ్యనీయులవుతారు. పద్మాక్షుడైనటువంటి ఆ మహావిష్ణువుని ఈ పార్శ్వ ఏకాదశి నాడు ఆరాధించేటటువంటి వాళ్ళు నిస్సందేహంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. అంతేకాకుండా ఈ పార్శ్వ ఏకాదశి నాడు శయనించి ఉన్నటువంటి ఆ విష్ణు భగవానుడు ఎడమ వైపు నుండి కుడివైపు తిరుగుతాడు. అందుకే దీనికి పార్శ్వ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మరాజు గారు అడుగుతున్నారు, దేవదేవ, నువ్వు ఒక్క క్షణం నీ రెప్ప వారితేనే లోకాలన్నీ కూడా క్షోభించిపోతాయి. అటువంటిది నువ్వెలా శయనిస్తావు? అలాగే అసలు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానం ఏంటి? అలాగే నీవు శయనించి ఉండగా, సరే నువ్వు శయనిస్తానని చెప్తున్నావు కాబట్టి నువ్వు శయనించి ఉండగా జనులు చేయవలసింది ఏమిటి అని చెప్పి అడుగుతూ, అలాగే నువ్వు బలిచక్రవర్తిని కూడా తాళతో బంధించి ఉంచావు కదా, దానికి కలిగినటువంటి కారణం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ధర్మరాజు గారు అడిగినటువంటి సందేహాలన్నిటికీ కూడా సమాధానం ఇస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. త్రేతాయుగంలో బలిచక్రవర్తి అనేటటువంటి నా భక్తుడు ఉండేవాడు. అతను అసురుడైనప్పటికీ కూడా నిరంతరం కూడా నన్ను పూజిస్తూ ఉండేటటువంటి వాడు. అలాగే అతడు బ్రాహ్మణులందరినీ కూడా అర్చించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే అతను తన యొక్క పరాక్రమంతో ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేశాడు.
స్వర్గాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రునితో పాటుగా దేవతలందరూ కూడా నన్ను ఆశ్రయించారు. అలాగే ఆ ఇంద్రుని యొక్క కోరిక మేరకు నేను బ్రహ్మచారి రూపంలో ఒక మామూలుడిగా ఆ బలిచక్రవర్తికి దగ్గరకు వెళ్ళటం. అప్పుడు బలిచక్రవర్తి ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉండటం జరుగుతోంది. నేను ఆ బలిచక్రవర్తిని 3 అడుగుల నేలని ఇవ్వమని చెప్పి అడిగాను. ఆయన ఇంత వామనుడివి 3 అడుగులతో ఏమొస్తుంది, ఇంకేదైనా కోరుకో ఇస్తానని చెప్పి నన్ను అడిగినా కూడా నేను కేవలం నేను కోరుకున్నటువంటి 3 అడుగుల నేలను మాత్రమే నేను ఇవ్వమని చెప్పి దృఢ నిశ్చయంతో నిలబడ్డాను. అప్పుడు ఎటువంటి సంకోచం లేనటువంటి ఆ బలి తన గురువుగారు వారిస్తున్నా కూడా తన భార్య అయినటువంటి వింధ్యావళితో కలిసి నాకు 3 అడుగుల నేలను దానమిచ్చాడు. వామన రూపంలో ఉన్నటువంటి నేను నా రూపాన్ని పెంచి సప్త అధోలోకాలని కూడా ఆక్రమించి 1 అడుగుతోనేమో ఆ లోకాలన్నింటినీ కూడా ఆగ్రహించి 2వ అడుగుతో గ్రహమండలంతో పాటు సమస్త ఆకాశాన్ని కూడా ఆక్రమించి 3వ అడుగుకి స్థానాన్ని చూపించవలసిందిగా బలిచక్రవర్తిని కోరగా అతను నాది అంటూ మిగిలింది కేవలం నా శిరస్సు ఒకటే కాబట్టి నా శిరస్సు మీద ఆ పాదాన్ని మోపవలసిందని చెప్పి కోరిగాడు. అప్పుడు నేను బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఆ పాదాన్ని ఉంచాను. ఆ చక్రవర్తి అలా చేసినందుకు అతని వినమ్రతకి మెచ్చి నేను శాశ్వతంగా తనతో పాటు ఉండిపోతాను అని చెప్పి ఆశీర్వదించాను. ఈ పార్శ్వ ఏకాదశి రోజున, అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజునే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి నా విగ్రహాన్ని, వామనదేవుని యొక్క విగ్రహాన్ని ఆ బలిమహారాజు యొక్క గృహంలో ప్రతిష్ఠించుకున్నాడు. నా మరొక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో అక్కడ ఉంచబడింది. ఈ శయన ఏకాదశి నుండి ఉత్థాన ఏకాదశి వరకు ఈ 4 నెలల పాటు నేను శయనిస్తాను. అందులో భాగంగానే 2 నెలల తర్వాత, అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు నేను ఒక పక్కకు తిరుగుతాను. అదే పార్శ్వ ఏకాదశిగా పిలువబడుతుంది. కాబట్టి ఈ శయనించి ఉన్నటువంటి ఈ 4 నెలల కాలం కూడా ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి భగవదార్చన చేయాలి. అంతేకాకుండా ఆ 4 నెలల పాటు వచ్చేటటువంటి ప్రతి ఏకాదశిని కూడా యథావిధిగా పాటించాలి. అలా ఈ ఏకాదశి పాలన చేయటం ద్వారా అశ్వమేధ యాగ ఫలాన్ని వారందరూ కూడా పొందుతారు అని చెప్పి ఆ కృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడు అడిగినటువంటి దానికి సమాధానంగా ఈ పార్శ్వ ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.